పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై సుంకాల మోతను మోగించారు. భారత్ పై 25% అదనపు టారిఫ్లు విధిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికా దిగుమతులపై భారత్ విధిస్తున్న టారిఫ్లు ప్రపంచంలో అత్యధికమని ఆరోపించారు ట్రంప్. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ వాణిజ్యం మాత్రం పరిమిత స్థాయిలోనే జరుగుతుందన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పైన తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై సుంకాల మోతను మోగించారు. భారత్ పై 25% అదనపు టారిఫ్లు విధిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికా దిగుమతులపై భారత్ విధిస్తున్న టారిఫ్లు ప్రపంచంలోనే అత్యధికమని ఆరోపించారు ట్రంప్. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ వాణిజ్యం మాత్రం పరిమిత స్థాయిలోనే జరుగుతుందన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పైన తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు ట్రంప్. ఇదే అంశంపై తన విశ్లేషణను అందించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. పాపారావు గారు, చూస్తున్నాం 25% టారిఫ్లు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? ఇది భారత్కి ఎలాంటి ఇబ్బందిని కలగజేస్తుందంటారు? అంటే 25% టారిఫ్ల గురించి డైరెక్ట్ గా ఆయన ప్రకటన చేయటం కాదు ట్రంప్ ఇప్పటికైతే. ఎందుకంటే ట్రంప్ ఒక నిలకడలేని వ్యక్తి, నిలకడలేదు, సున్నితం లేదు, నిమిషానికో మాట గంటకో మాట మాట్లాడుతూ పోతున్నటువంటి తీరు ఒకటి చూస్తున్నాం. కాబట్టి 25% టారిఫ్లు అనేది ఆయన చెప్పింది రిపోర్టర్లు అడిగినప్పుడు అమెరికాతో కనుక భారతదేశానికి వాణిజ్య ఒప్పందం కుదరకపోతే భారతదేశం మీద టారిఫ్ విధిస్తారా అనే దానికి జవాబుగా ఎస్ విధిస్తాను, 25% టారిఫ్ విధిస్తానని చెప్పాడు. అది రియాక్షన్. కాబట్టి ఈ రియాక్షన్ ఆయన నోటి నుంచి ఆరంభం, అంటే ఆయనగా చెప్పింది కాదు. కాబట్టి దీని మీద కూడా మనం నిలకడగా ఉండలేము. రెండోది ఏంటంటే 25% టారిఫ్ విధిస్తాననే దగ్గర ఒక బెదిరింపు ట్రంప్ కి సహజంగానే ఒక అలవాటు. ఎందుకంటే రేపు ఆగస్టు 1వ తారీఖు లోపు, ఎల్లుండి బహుశా లోపు గనక ఒప్పందం కుదరకపోతే నేను ఈ టారిఫ్ విధిస్తానని చెబుతున్నాడు. ట్రంప్ కి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే మెడ మీద కత్తి పెట్టి రెండో వాళ్ళకి తన పని చేయించుకోవటం. చాలా విషయాల్లో ఇదే వ్యవహారం ఉంది. మీరు ఏ విషయంలో తీసుకున్న ట్రంప్ అందరినీ బెదిరించి మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకుంటాడు. తనకు కావాల్సిన విధంగా వాళ్ళు దారికి వచ్చేలాగా చేసుకోవాలని చూస్తాడు. ఇది అన్ని విషయాల్లో ట్రంప్ చేస్తున్న పని. అనేక ఉదాహరణలు ఉన్నాయి దీనికి. అవి కాసేపు పక్కన పెడితే భారతదేశాన్ని కూడా ఇప్పుడు ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి తీవ్రంగా ఒత్తిడి పెట్టి ఒప్పందం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏంటంటే మొదటికే మోసం వచ్చినట్టు అసలు ఒప్పందం బెడిసిపోతే ఒప్పందం కుదరకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అటు అమెరికా కూడా చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం, ఇప్పుడు ఒప్పందం గత అనేక మాసాలుగా చర్చల్లో ఒప్పందం కుదరకపోవడానికి కారణం వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ. భారతదేశ వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. అలాగే పాడి పరిశ్రమ సుమారుగా 10 కోట్ల మంది దాకా దీని మీద ఆధారపడి ఉన్నారు భారతదేశంలో కుటుంబాలు. కాబట్టి ఈ రెండింటినీ మనం రక్షించుకోవాలి. దీనికోసం మనం ఖచ్చితంగా టారిఫ్ ఎక్కువ ఉండాలి భారతదేశాన్ని. లేకపోతే కనుక చౌకగా పాశ్చాత్య దేశాల ఉత్పత్తులు, ముఖ్యంగా అమెరికా దేశం నుంచి పాడి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వచ్చి పడితే కనుక భారతదేశపు పాడి రైతులు, వ్యవసాయదారులు పూర్తిగా చిక్కిపోతారు. ఇది ప్రమాదం. ఎందుకంటే మెజారిటీ ఈ దేశంలో ఇప్పటికీ రైతాంగం పాడి పరిశ్రమలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్ ఉంది. వ్యవసాయం చాలా సబ్సిడైజ్, పెద్ద ఎత్తున సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్. అలాగే దాంతో పాటు ఏంటంటే మీకు పాడి పరిశ్రమ కూడా $10 బిలియన్ మేరకు సంవత్సరానికి అమెరికా గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది. కాబట్టి ఈ కారణం చేత అట్లా సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్, సబ్సిడైజ్డ్ పాడి పరిశ్రమ ఉన్న దేశం నుంచి వచ్చే సరుకులు పాడికి సంబంధించి, డైరీకి సంబంధించినవి కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినవి కానీ చాలా చౌకగా ఉంటాయి రెండో దేశంలో. కాబట్టి రెండో పక్కన మనల్ని ఏం చేస్తున్నారు, మనల్ని మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి ఇవ్వద్దు అని చెప్పి భారతదేశం మీద WTO ద్వారా ఒత్తిళ్లు పెడుతున్నారు. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక ఇస్తే కనుక మార్కెట్ ప్రైస్ డిస్కవరీ ఉండదు అనేది. మార్కెట్ కి అనుగుణంగా, డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా ధరలు ఉండాలి తప్పితే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చి రైతాంగం ఇంటికి దగ్గర నుంచి ధాన్యం కానీ ఇది కానీ సేకరిస్తే కనుక మార్కెట్ డిస్టార్షన్ జరుగుద్ది అనే కారణంతో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే నయా ఉదారవాద విధానాల కింద భారతదేశం కూడా ఉంది. కాబట్టి భారతదేశాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఇవ్వద్దంటున్నారు. కానీ అమెరికాలో మాత్రం తమ రైతాంగానికి సబ్సిడీలు ఇచ్చుకుంటున్నారు. ఇది అన్యాయం. ఈ అన్యాయం క్రమంలో ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఖచ్చితంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కంటే ఖరీదైనవిగా ఉంటాయి.
ఈ రకంగా భారతదేశంలో గనక చౌకైన అమెరికా ఉత్పత్తులు, వ్యవసాయ పాడి ఉత్పత్తులు వచ్చి పడితే భారతీయులకి తీసిపోతాయి. ఈ కారణం చేతనే గత అనేక నెలలుగా ఒప్పందం కుదరట్లా భారత అధికారులు ఎవరైతే చర్చలు చేస్తున్నారో వాళ్ళు ఒప్పందానికి ఈ రెండు మినహాయించుకుని ఒప్పందం చేస్తున్నాం అంటున్నారు. దానికి అమెరికా ససేమిరా అంటుంది. ఒప్పందం బ్లాంకెట్ గా అన్ని విషయాల మీద వ్యవసాయానికి సంబంధించి కూడా ఉండాలి, అలాగే పాడి పరిశ్రమ విషయానికి కూడా సంబంధించి టారిఫ్లు తగ్గించాలి, ఒప్పందం ఉండాలని అడుగుతున్నారు. ఇది మనకి ప్రమాదకరం కాబట్టి ఆ ఒప్పందం కుదరటల్లా ట్రంప్ మొండికేస్తున్నాడు. ప్రపంచంలో తనకున్న నిన్నటి దాకా మోడీ చాలా ఆప్తమిత్రుడిగా చెప్పాడు. ఇవాళ కూడా మాటల్లో నా స్నేహ దేశం అంటున్నాడు. ఇక మాటల్లో మాట్లాడటం తప్పితే చేతల్లో మాత్రం నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, ఇదే ధోరణి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూద్దాం ఏమవుద్దో. ఖచ్చితంగా దీన్ని అంటే అమెరికా నష్టపోతుంది, ఎవరు దానికి మిత్రులు లేరు. నిన్న కెనడా ఇప్పుడు పెంచినటువంటి టారిఫ్లు ఆగస్టు 1 నుంచి కూడా అప్లై అవుతాయన్న ఒక స్టేట్మెంట్ ను కూడా మనం ఈ పోస్ట్ లో చూస్తున్నాం కదా. పెంచుతాను అన్నాడు. ఎందుకంటే రిపోర్టర్లు అడిగి చెప్పాడు అన్నమాట. రిపోర్టర్లు అడిగారు, మీరు కనుక ఒప్పందం కుదరకపోతే టారిఫ్లు విధిస్తారంటే విధిస్తాను 20% అన్నాడు. రైట్, అది జరిగింది. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతా పని చేశారు. భారత్పై సుంకాల మోతను మోగించారు. భారత్పై 25% అదనపు టారిఫ్లు విధిస్తూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికా దిగుమతులపై భారత్ విధిస్తున్న టారిఫ్లు ప్రపంచంలోనే అత్యధికమని ఆరోపించారు ట్రంప్. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ వాణిజ్యం మాత్రం పరిమిత స్థాయిలోనే జరుగుతుందన్నారు ఆయన. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు ట్రంప్. ఇదే అంశంపై తన విశ్లేషణను అందిస్తారు ప్రముఖ ఆర్థిక నిపుణురాలు మాధవిరెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. మాధవి గారు, చూస్తున్నాం ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ని 25% టారిఫ్ని విధిస్తున్నట్లుగా అది ఈ 1 నుంచే అమల్లోకి వస్తుందన్న ఒక స్టేట్మెంట్ ఆయన పోస్ట్లో కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు? ఇదైతే అంటే ఆగస్ట్ 1 లోపే అసలు మనకి ట్రేడ్ డీల్ అయిపోతుంది అని ఎప్పుడైతే అనుకున్నామో, బట్ ఎప్పుడైతే అది ఆగస్ట్ 1 లోపు అవ్వలేదో, సో ఇట్స్ సీమింగ్ లైక్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగానే మనకు కనిపించిందండి. ఇప్పుడు ఆగస్ట్ 1 అనేది డెడ్ లైన్ అనేది మనకు అయిపోయింది. సో డెడ్ లైన్ లోపు మనం ఎటువంటి ట్రేడ్ నెగోషియేషన్ కానీ ఒక ట్రేడ్ డీల్ లోకి వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడు మనకి ఉన్న 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 10% బేస్ లైన్ టారిఫ్స్ అని ఒకటి ఉంది. అలానే 25% ఆయనకి అంటే మనం ఎక్కువగా వాళ్ళ మీద కూడా ఎక్కువగా రెసిప్రకల్ టారిఫ్స్ లాగా వాళ్ళకి మనం ఎక్కువ టారిఫ్స్ వేసాం కాబట్టి వాళ్ళు కూడా మన మీద మనం ఎక్స్పోర్ట్స్ చేసే వాటి మీద వాళ్ళు మనకి టారిఫ్స్ వేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక పెనాలిటీ అనే వర్డ్ అనేది ఆయన వాడారండి. ఎందుకంటే యుక్రెయిన్ ని రష్యా బాగా వార్ లోకి వెళ్తుంది. సో దే ఆర్ కిల్లింగ్ యుక్రెయిన్. సో మీరు ఎప్పుడైతే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ మీరు కొంటూ ఉన్నారో అది అగేనెస్ట్ ఆర్ రూల్స్ అండ్ ఆల్. అందుకని ఇంకొంచెం పెనాలిటీ, ఎప్పుడైతే మీరు రష్యా నుంచి మీరు ఆయిల్ ఇట్లా మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అలానే అక్కడ నుంచి వెపన్స్ కూడా, అక్కడ నుంచి మనం ఆయిలే కాదు రష్యా నుంచి మనం వెపన్స్ ని కూడా మిలిటరీ వెపన్స్ ని కూడా మనం అక్కడ నుంచి రష్యా నుంచి కొనుక్కోవడం కూడా ఆయనకు అది పెనాల్టీ లాగా అనిపిస్తుంది. సో దేర్ ఆర్ బేస్ లైన్, దేర్ ఈజ్ రెసిప్రకల్ టారిఫ్స్ అండ్ అలాంగ్ విత్ పెనాలిటీ అని చెప్పి చాలా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారండి. సో దీన్ని బట్టి మనం ఇప్పటి వరకు మనం యుఎస్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే $45 బిలియన్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి మినరల్స్ అండ్ కెమికల్స్ బిజినెస్ లో చాలా వరకు మనము కెమికల్స్ అక్కడ మనం బిజినెస్ $12.9 బిలియన్ వరకు చేస్తున్నాం. అలానే ప్రేషియస్ మెటల్స్, మీరు డైమండ్స్ కానీ ఇవన్నీ ప్రేషియస్ మెటల్స్ కూడా మన బిజినెస్ చాలా బాగా ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి వెళ్తూ ఉంటాయి. సో అది కూడా ఆల్మోస్ట్ 5.10 బిలియన్ వరకు ఉంది. అలానే ఎలక్ట్రిక్ మిషనరీ, ఎక్విప్మెంట్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రిక్ గూడ్స్, ఇలా మనకి ఒక రేంజ్ వరకు కొన్ని చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఉంటాయండి. బట్ కొన్ని సెక్టార్స్ లో అంత ఇంపాక్ట్ అయితే మనకి కనిపించదు. సో దిస్ వీ హ్యావ్ టు సీ ఇట్. ఏ సెక్టార్స్ లో మనకి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది, ఎంతవరకు మనం ఎక్స్పోర్ట్స్ అనేది మనకి ఇది మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఆ విధంగానే మనము ఇక్కడ మాట్లాడుకోవాలండి. సెక్టార్స్ వైజే మనం వెళ్ళాలి. ఎందుకంటే
యుఎస్ కి మనము కంప్లీట్ గా అంటే మన ఎకానమీ అంతా కూడా యుఎస్ మీద అయితే డిపెండ్ అయితే లేదు. ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. మన ఇండియన్ ఎకానమీ అయితే యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద మేబీ ఒక 2.4% ఈ మధ్యలోనే కొంచెం మనము డిపెండ్ అయ్యి అంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నాము. సో అందులో కూడా ఏ సెక్టార్స్ అనేది మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సో అగైన్ అండి ఇక్కడ మళ్ళీ నెగోషియేషన్స్ ఏమైనా మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయన ఒకటి చెప్పారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెగోషియేషన్స్ ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది మనం చూసుకోవాలి. సో అది ఎంతవరకు తీసుకువెళ్తారు దీన్ని మళ్ళీ ఆయన ఎప్పుడు అండి అంటే నాట్ ఓన్లీ దిస్ అండి ఆయన ఎక్కువగా బ్రిక్స్ మీద అయితే ఆయన ఎక్కువగానే వేశారండి. ఐదర్ యూ టేక్ ఇట్ బ్రెజిల్ కానీ చైనా కానీ లైక్ రష్యా కానీ సో నవ్ ఇస్ ఇండియా. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ మీద అయితే లైక్ ఆయన ముందు నుంచి ఆయన ధోరణి అయితే ఇలానే ఉంది. మీరు రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి. ఇక చైనాతో అయితే ఇప్పటి వరకు డీల్ కూడా ఆయన మాట్లాడుకోలేదు. సో ఇంకా వాళ్ళు పాజ్ బటన్ లోనే ఉన్నారు. చైనాతో మేము ఇంకా ఏమీ చేయటం లేదు, మేము ఇంకొక 90 days టైం తీసుకుంటున్నాం అంటున్నారు. సో ఆయన ఖచ్చితంగా ఈ బ్రిక్స్ ని అంటే ఎప్పుడైతే డాలర్ అనేది కొంచెం మనం పక్కన పెట్టి మన కరెన్సీలో ఆయిల్ ఎప్పుడైతే కొనడం మొదలు పెట్టామో అప్పటి నుంచి ఈ చైనా గానీ ఇండియా గానీ దే హావ్ బికమ్ అంటే మనం ఇప్పుడు 4th largest 5th largest ఎకానమీ అండ్ 2nd largest ఎకానమీ చైనా. సో వీళ్ళని ఎట్లా అయినా కొంచెం వాళ్ళ డామినెన్స్ తగ్గించాలి అనేది అయితే ఆయనకు పెద్ద వెపన్ లాగా కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో అంతలాగా మనం ఏమి యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద మన ఎకానమీ అయితే మేబీ కొంత టైం వరకు కొంచెం మనం కొంచెం అడ్జస్ట్ అయ్యేంత వరకు కొంచెం హర్ట్ అవ్వచ్చండి. బట్ వీ క్యాన్ హ్యాండిల్ ఇట్ అన్నట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కొంచెం గట్టిగానే దీని మీద నిలబడి ఉన్నట్టుగానే కనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.